హనుమకొండ జిల్లాలో 50 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కాకతీయ విశ్వవిద్యాలయం 23వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని డిగ్రీ పీజీల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 564 మంది విద్యార్థులకు బంగారు పతకాలతో పాటు 374 మంది పీహెచ్డీ విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు అందజేశారు. దేశానికి సేవ చేయాలనే మనోభావంతో విద్యార్థులు ముందుకెళ్లాలని గవర్నర్ ఆకాంక్షించారు. రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా మద్దతుగా నిలుస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ చెప్పారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన రైతుల ఖాతాల్లో వానాకాలంలో పంటల సాగు పెట్టుబడి సహాయాన్ని జమ చేసినట్లు పేర్కొన్నారు. 14 మండలాల్లోని 163 గ్రామాలకు చెందిన 1,41,364 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద 148,74,00,000 రూపాయలు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వెల్లడించారు. వర్షాకాలంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్దంగా నిర్వహించడానికి అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కూడా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఇతర శాఖల సమన్వయంతో జిల్లాలో 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు కలెక్టర్ చెప్పారు. నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు గుంటలు తీసి సిద్ధంగా ఉంచాలన్నారు. మొక్కల సంరక్షణకు చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు తగు సూచనలు చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో నగరాభివృద్ధికి 149,29,00,000 రూపాయలతో చేపట్టే పనులతో పాటు మొత్తం 23 ఎజెండా అంశాలను ఎమ్మెల్యేలు, ఎక్స్-ఆఫిషియో మెంబర్లు, కార్పొరేటర్ ఆమోదించారు. నగరంలోని 66 డివిజన్లకు ఒక్కో డివిజన్కు 50 లక్షల రూపాయల చొప్పున 33 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇతర పనులకు 24.5 కోట్ల రూపాయలు, హంటర్ రోడ్లోని 12 మోరీల అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు, వీధి దీపాలకు 2 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటికి అదనంగా ఆర్థిక సంఘం నిధుల నుంచి 18,18 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు. పరిశోధనా రంగంలో ఇండియన్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్ ఐస్టెమ్ కీలక భూమిక పోషిస్తుందని వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ బుద్ధి అన్నారు. జాతీయ పరిశోధనా లక్ష్యాల సాధనలో సమన్వయ సాధనకు ఐస్టెమ్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు కార్యాలయం సహకారంతో వరంగల్ ఎన్ఐటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొని మాట్లాడుతూ ఐస్టెమ్ భారతదేశంలో శాస్త్రీయ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లనివ్వడమే ప్రభుత్వ ధ్యేయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఆయన పాల్గొని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేశారని, ఎవరైనా అర్హులు ఇంకా మిగిలే ఉంటే వారికి కూడా త్వరలో మరిన్ని ఇళ్లు మంజూరు చేయనున్నట్లు రాజేందర్ రెడ్డి తెలియజేశారు. కాజీపేట ఆర్ఓబీ నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కాజీపేట ఫాతిమానగర్ సమీపంలో కొనసాగుతున్న ఆర్ఓబీ నిర్మాణం పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన నిర్మాణం పనులను, ఇంకా పూర్తి చేయవలసిన పనుల గురించి ఆర్ఓబీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ బాబును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ పామ్ పంట ప్రాముఖ్యతను రైతులకు అధికారులు తెలియజేసి జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ పంట సాగును వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ప్రోత్సహించాలన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఉన్న ఆయిల్ పామ్ పథకం ఈ సంవత్సరంతో ముగుస్తున్నందువల్ల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెరికల్చర్ రంగంలో ప్రగతి సాధించాలని కూడా ఆ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలు సీజనల్ వ్యాధిన బారిపడకుండా వివిధ శాఖల అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో ఈ వ్యాధుల పట్ల ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా అమలవుతోంది. ఇప్పటి వరకు 720 మంది క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. సుమారు 2 లక్షల మందికి పైగా రిస్క్ గ్రూప్ లో ఉన్నారని, వారికి స్క్రీనింగ్, ఎక్స్రే చేసి లక్షణాలున్న వారికి తెమ్మడ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 6,923 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా అందులో 1,389 మందికి ఎక్స్రే పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రసూత ఆసుపత్రితో పాటు PMSSY, పరకాల్లో ఏరియా ఆసుపత్రి, హనుమకొండలో టీబీ ఆసుపత్రిలో టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.